గురజాలలో రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ టోర్నమెంట్ 5 రోజులు హోరాహోరీగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు ఘనంగా జరుగుతున్నాయి. ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. కాకినాడ టీంపై గురజాల టైగర్స్ టీం విజయం సాధించి ఫైనల్కు చేరుకుని ఫైనల్స్లో ఖమ్మం అయ్యప్ప టీంపై తలపడగా ఖమ్మం అయ్యప్ప టీం విజయం సాధించింది. మొదటి బహుమతి ఖమ్మం టీం కైవసం చేసుకుని 25,000 నగదు కప్పును అందుకున్నారు. గురజాల టైగర్స్ టీం రెండవ బహుమతిని సాధించి 15,000 రూపాయల నగదును కప్పును అందుకున్నారు. మొదటి బహుమతి దాతలు మేకల శేషిరెడ్డి, బొడ్డపాటి బాలిరెడ్డి కాగా రెండవ బహుమతి దాత పార్దు హాస్పిటల్ గురజాల వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జూపూడి రంగరాజు, సీనియర్ న్యాయవాది నాగార్జున, పార్దు హాస్పిటల్ డాక్టర్ కర్ణకుమార్ యాదవ్, అర్చకులు సంజీవ్ కుమార్, బి నరహరి, పివి సుబ్రహ్మణ్య శాస్త్రి, సుధాకర్ శర్మ, మల్లికార్జున శాస్త్రి, బాలు శర్మ, రెంటాల నాగేశ్వరరావు, ఆచింటి కృష్ణ ప్రసాద్, రాధాకృష్ణ శర్మ, సుధాకర్ శర్మ, గురజాల మండల బ్రాహ్మణ సంఘం నాయకులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ క్రికెట్ టీంలో మొత్తం 12 మంది టీం ఉంటే కనీసం 6-7 బ్రాహ్మణే ఉండేవాడు. 6-7 అజిత్ వాడేకర్ కలిసినప్పుడు చాలా సంతోషం వేస్తున్నాం. అజిత్ వాడేకర్, ఎంఎస్ జయసింహ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. మన క్రికెట్ ని ఓన్లీ 100 తోటి నిరూపించుకోవడానికి ఇది ఒక స్టేజ్ అనమాట. సో ఇలా నిర్వహించడం ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఫర్ హూ ఆర్ ద విన్నర్. అండ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్. చాలా చక్కగా, ఎందుకంటే మేమందరం కలిసేదే శూన్యమాసం అప్పుడు, ముహూర్తాలు లేనప్పుడు, ఇలాంటప్పుడు కలుస్తూ ఉంటాం. చక్కగా అందరం ఎక్కడికి వెళ్ళినా కానీ గెలిపోవటములు అనేది సహజం. ఎక్కడైనా సరే అందరం గెలిపోవటంలో సహజం. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అందరం కలిసి చక్కగా క్రీడా స్ఫూర్తిని ఉంచి చక్కగా అందరం క్రీడను ఆడుకొని క్రికెట్ ని ఎంజాయ్, అదొక గేమ్ లాగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ అందరం కలిసి మేమంతా ఒక్కటే. అందరూ బ్రాహ్మణులు అనేది ఐక్యత లేదు అనేది చాలా మాటలు అందరూ అనుకుంటూ ఉంటారు బయట. వీటన్నిటిని కూడా కాదు, మేమందరం ఒకటే అనే ఇది కోసం ఇక్కడ ఈ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఇదేనండి. ఈ ముఖ్యమైన టోర్నమెంట్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఆదిత్య మోపిదేవి టీం నుంచి విజయ్ అనే అతను 140 పరుగులు సాధించాడు. మీరు తప్పకుండా ఆయనకి అందించాలండి. ఆయన మీకోసం ఎదురు చూస్తుంటాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళట్లేదట, మీరు ఎప్పుడు సార్ ఎదురు శివ గారు. అలాగే రావాలి, హేమంత్ గారు రావాలి. ఈ యొక్క టోర్నమెంట్ లో పార్థి గారి సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయండి. కూర్చోండి కిందకి, అమౌంట్ కానీ అట్లా మీరు కింద కూర్చోండి. పట్టుకో